దేవా విషయంలో జంగమయ్య చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ భయపడుతూ ఉంటాడు. "నువ్వు కూతుర్ని కొని ఎక్కడ వదిలేసున్నావో, ఆ కూతురు వల్ల నాకు ప్రాణాపాయం ఉందని చెప్తున్నారు. ఎక్కడ ఉంచావే నీ కూతుర్ని" అంటూ అరుస్తుంటాడనమాట. అయితే ఈ మహి ఏంటి, మా పిన్ని వచ్చింది అమెరికా నుంచి, నీకు పరిచయం చేస్తానని చిన్నికి చెప్తూ ఉంటాడు. కానీ వెళ్ళిన ప్రతిసారి ఆ నాగవల్లి కనిపించదు. ఇక లాస్ట్‌కి వెళ్తే ఆమె నిద్రపోతూ ఉంటుంది. సర్లే మహి, నాకు ఇంట్లో పనుంది అని చెప్పని నేను వెళ్ళొస్తానని చెప్తుంది. అయితే వెళ్తూ వెళ్తూ దేవాకి కనిపించి, "సరే అంకుల్ నేను వెళ్తున్నాను" అన్నట్టు చెప్తుందనమాట. అయితే మహి ఫ్రెండ్ కదా! కావేరి కూతురని తెలియదు కదా! నార్మల్‌గా మాట్లాడతాడు. "సరే అమ్మ, జాగ్రత్తగా వెళ్ళు" అని. మరోవైపు కావేరి కోసం ఈ నాగవల్లి పెద్ద కుట్రే చేస్తుందనమాట. బాంబు పెట్టి చంపేద్దాము అన్నట్టు మాట్లాడుకుంటారనమాట. ఎవరు? ఈమె జైలర్ ఒకటును, నాగవల్లి. అందుకోసమని ముగ్గురు మనుషులను కూడా జైలుకి కొత్తగా వచ్చిన ఖైదీలు అన్నట్టు పంపిస్తుందనమాట నాగవల్లి. వాళ్ళెలా ఉంటారంటే సాలిడ్‌గా గట్టిగా ఉంటారనమాట. కొడితే పడిపోయేలాగా ఉంటారనమాట. అట్లుంటారు. అయితే కావేరికి తెలీదనమాట జైల్‌లో ఇలాంటి పని చేస్తుందని. కావేరి తన పని తను చేస్తూ ఉంటుంది. కావేరికి మనం చంపాలనుకున్న ముహూర్తం పెట్టిన రోజు కావేరి కిచెన్‌లో వర్క్ వెయ్యి అన్నట్టు ఈ జైలర్‌కి చెప్తుందనమాట నాగవల్లి. సరే మేడం, మీరేం చెప్తే అది చేస్తానని. ఇక ఆ ముగ్గురు ఖైదీలు వచ్చారు కదా! వాళ్ళు కావేరిని చూస్తూ వెళ్తారు. ఈ జైలరేమో సంతోషపడుతూ ఉంటుంది. "కావేరి, నువ్వు వచ్చిన వేళావిశేషం ఏంటో కానీ నాకు అదృష్టం పట్టింది, నీకు దరిద్రం పట్టింది. నువ్వు పైకి పోతావు, నేను ఫారిన్ వెళ్తాను" అంటూ మురిసిపోతూ ఉంటుందనమాట. మొత్తం మీద నిజ నిజాలు తెలియకుండా ఈ నాగవల్లి ఆవేశంగా తన అక్కని చంపేసింది అన్న ఒక మాట నిజం కాదు అయినా కావేరిని చంపేయాలని నిర్ణయించుకుందనమాట. అసలైన ఆ దోషిని పక్కన పెట్టుకొని కావేరి మీదకి పడుతుందన్నట్టు. మరి నిజ నిజాలనేవి తెలుస్తాయా చివరికైనా అనేది కన్క్లూడ్ చేసొచ్చు.